హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారంతా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు చేయబోయే రెసిపీ వచ్చేసి పాయసం అండి. సేమియా పాయసం అంటారు కదా, సేమియా పాయసం. అది ఎలా చేయాలో ఇప్పుడు నేను చూపిస్తానండి. సేమియా పాయసం అంటే ఫస్ట్ దీంట్లో ఆయిల్ కానీ నెయ్యి కానీ యూజ్ చేసుకోవచ్చండి, మన ఇష్టం. ఏది మీకు టేస్ట్ అనిపిస్తే నెయ్యి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. నా దగ్గర నెయ్యి లేదు, అందుకోసం నేను ఆయిల్తో చేస్తున్నానండి. ఈ ఆయిల్ అనేది ఒక కడాయిలో ఆయిల్ వేసేసి ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ అన్నీ, బాదం, పిస్తా, జీడిపప్పు ఇవన్నీ ఉంటాయి కదండి, కిస్మిస్, ఇవన్నీ ఇంట్లో ఏవి ఉంటే కనుక అవి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అవి నెయ్యిలో వేయించాలండి. ఫస్ట్ నెయ్యిలో కొంచెం ఇలా చూపించిన విధంగా నెయ్యిలో వేయిస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ నెయ్యిలో వేయించిన తర్వాత ఇవి పక్కన పెట్టేసుకోవాలండి. ఇవి ఉంది కదండి, ఇప్పుడు వేయిస్తున్నాను చూడండి. అలా వేయించాలండి, నెయ్యిలో వేయించి కొంచెం పక్కన పెట్టుకోవాలి అవి. ఇదైతే చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఈ రెసిపీ వచ్చేసి స్వీట్ ఐటెం అనమాట. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా కూడా చేసుకోవచ్చు దీన్ని. తొందరగా కూడా అయిపోతుందండి. చాలా అంటే తొందరగా అయిపోతుంది ఈ రెసిపీ వచ్చేసి. దీనికి నెయ్యి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు నెయ్యితో ట్రై చేయొచ్చు, లేదంటే మీరు ఆయిల్తో అయినా ట్రై చేయొచ్చు. ఈ రైజెస్ ఉన్నాయి చూడండి, రైజెస్ చూసారా ఎలా అవుతున్నాయో? ఇలా అయితే ఇవి వేగిపోయినట్టు మనకు తెలుస్తుందండి. ఈ రైజిన్స్ అవే కిస్మిస్ అంటారు కదండి, ఈ కిస్మిస్ మనకు తెలిసిపోతుందండి. ఇవి ఇట్లా ఉబ్బుతాయి చూసారా? ఇవి ఎలా ఎంత కలర్ఫుల్గా ఎంత వచ్చాయో ఇవి. ఇలా చూసారా ఎంత బాగున్నాయో? అట్లా అయితే తీసి మనం వేరే ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇవి పక్కన పెట్టేసుకోవాలి. ఇవి చూసారా, మనకు ఎన్ని కావాలంటే అంత క్వాంటిటీ వేసుకోవచ్చండి. ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. అయినా సరే మనం హెల్త్కి మంచిది కాబట్టి చాలా ఎక్కువ క్వాంటిటీలోనే వేసుకోండి. ఇప్పుడు మన సేమియా ఉంది కదండి, అది కూడా మిగిలిన నెయ్యి ఉంది కదా, నెయ్యి ఇంకొంచెం కావాలంటే వేసుకుని దాంట్లో ఫ్రై చేసుకోవాలండి. ఈ సేమియా అనేది ఫ్రై చేసుకోవాలి. ఖీర్ అంటారు, లేదంటే సేమియా, వెర్మిసెల్లి, ఇవి చాలా రకాలుగా ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా అంటారండి. ఇవి మనం అయితే వీటిని ఒక కడాయిలో మనం ఆయిల్ ఇప్పుడు తీసాం కదండి డ్రై ఫ్రూట్స్, అదే కడాయిలో మీరు ఫ్రై చేసుకోవాలండి. ఈ సేమియా అనేది మనము క్వాంటిటీ ఎంతైనా తీసుకోవచ్చు. మనం తినే మెంబర్స్ని బట్టి మనం క్వాంటిటీ తీసుకోవాలండి. ఇదైతే సరిపోతుంది. ఇదైతే 4-5 మెంబర్స్కి వస్తుందండి ఈ సేమియా అనేది. ఇప్పుడు నేను తీసుకున్న క్వాంటిటీ ఒక కప్పుకి తీసుకోవాలండి. ఒక కప్పుకి 2 అలా మిల్క్ తీసుకోవాలండి. వాటికి చూసారండి. ఇప్పుడు నెయ్యిలో వేయించిన తర్వాత మనము ప్లేట్లో తీసుకోవాలండి. అవి ప్లేట్లో తీసేసుకోవాలి, తీసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇవి ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకొని మనము సేమియా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనే చూపిస్తానండి. ఇప్పుడు ఈ సేమియా ఒక బౌల్లో పాలు వేయాలండి. ఒక గిన్నెలో పాలు పోసుకున్న తర్వాత అవి కొంచెం బాయిల్ అవ్వాలండి. అవి మనం పచ్చి పాలు తీసుకున్నా పర్వాలేదు, లేదంటే మనము వేడి చేసిన పాలైనా పర్వాలేదండి, కానీ మళ్ళీ వేడి చేయాలన్నమాట. మళ్ళీ బాయిల్ అవ్వాలి. అవి చూసారా ఎలా బాయిల్ అవుతున్నాయో? అలా బాయిల్ అవ్వాలన్నమాట. అలా ఒక పొంగు అట్లా వచ్చే వరకు చేసిన తర్వాత ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదండి, నేతిలో వేయించి పక్కన పెట్టుకున్న సేమియా అనేది మనం ఇందులో వేయాలండి. ఇప్పుడు నేతిలో వేయించి పక్కన పెట్టుకునేది ఇందులో సేమియా అనేది ఇందులో వేయాలి. వేసి కొంచెం ఇది ఉడకాలండి బాగా. ఇది పాలల్లో మంచి టేస్ట్ రావాలంటే కొంచెం ఉడుకుతుండాలి. అది మరీ వెంటనే వేసి తీస్తే పచ్చి వాసన వస్తుందన్నమాట. మనం ఈ పాలలో కొంచెం సేపు ఉడకబెట్టాలండి, బాయిల్ చేయనివ్వాలి. ఈ రెసిపీ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. ఎలా ఉంది ఏంటి అనేది నాకు చెప్పండి కామెంట్ సెక్షన్లో. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం ఇలాచీ ఉంటుంది కదండి, ఇలాచీ కొంచెం కచ్చవచ్చగా దంచాలండి. అలా అయితే టేస్ట్ బాగుంటుందండి. మనము అలాగే వేసుకోవచ్చు, కాకపోతే టేస్ట్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. మనం కొంచెం దంచి కచ్చవచ్చగా దంచిన తర్వాత కొంచెం అందులో వేసుకుంటే టేస్ట్ అనేది ఎక్కువ వస్తుంది. మరి దాని ఫ్లేవర్ అనేది మనకి ఎక్కువ వాటికి పట్టుతుంది అనమాట, సేమియా ఖీర్కి అనేది. చూసారా ఇలా రావాలండి. ఇప్పుడు ఇందులో ఈ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి, మనం నేతిలో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అనేది ఇందులో వేయాలండి. ఇందులో వేయాలి డ్రై ఫ్రూట్స్. చాలా అంటే చాలా బాగుంటుందండి. డ్రై ఫ్రూట్స్ నేను కొంచెమే వేసానండి, ఎక్కువగా లేవన్నమాట. మీరు ఎక్కువ వేసుకోవచ్చు. అవి డ్రై ఫ్రూట్స్ అనేది హెల్త్కి చాలా మంచిది కాబట్టి ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకోండి. ఇప్పుడు మనం దానికి కావాల్సినంత షుగర్ వేసుకోండి.
మనకు టేస్ట్ తెలుస్తుంది కదండి. దానికి కావాల్సినంత షుగర్, ఇప్పుడు మన సేమియా ఎంత అయితే ఉందో దానికి కావాల్సినంత షుగర్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనము మీకు ఒక టిప్ చెప్తానండి. ఇప్పుడు షుగర్కి బదులు మనం ఏంటంటే బెల్లం కూడా వేసుకోవచ్చు. బెల్లం అనేది హెల్త్కి చాలా మంచిది కదా. ఈ బెల్లం ఏంటంటే మనం వేడి పాలల్లో వేస్తే విరిగిపోతుందన్నమాట. కాబట్టి విరగకుండా ఉండాలంటే బెల్లం అనేది లాస్ట్లో ఇప్పుడు నేను లాస్ట్లో వేసాను కదండి షుగరు, అట్లా లాస్ట్లో వేస్తే కనుక మీకు బెల్లం హెల్త్కి మంచిగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారండి ఎంత బాగుందో ఇది. ఇలా చాలా యమ్మీ టేస్ట్ ఉంటుందండి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారా ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారా ఎంత బాగుందో, చూస్తుంటేనే యమ్మీగా ఉంది కదండి. చాలా అంటే చాలా బాగుంది. మీకు ట్రై చేసి, మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో, కామెంట్ బాక్స్లో చెప్పండి ఎలా ఉంది అనేది. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.